ఎస్ఆర్ఎం కాలేజ్ వ్యవహారంపై సర్కారు సీరియస్ అయింది. గుంటూరు కలెక్టర్ తమీం అన్సారియా అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. విచారణ అధికారిగా తెనాలి సబ్ కలెక్టర్ అంజనా సిన్హా ఉన్నారు. ఎస్ఆర్ఎం కాలేజీలో అంజనా సిన్హా తనిఖీ చేశారు. కాలేజీలో 300 మంది అస్వస్థతకు గురయ్యారని అంజనా సిన్హా తెలిపారు. ఘటనపై విచారణ చేస్తున్నామని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నివేదికను ప్రభుత్వానికి అందిస్తామన్నారు అంజనా సిన్హా. మా ప్రతినిధి రవికృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు. రవికృష్ణ, చాలా మంది విద్యార్థులకి డయేరియా సింప్టమ్స్ ఉన్నాయి అని న్యూస్లో రావడంతో ఈరోజు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఒక 6గురితో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారండి. దాంట్లో మనకి సబ్ కలెక్టర్ తెనాలి, ఆర్జేడి ఎడ్యుకేషన్, డిఎస్ఓ, దాని తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్, తర్వాత మనకి డిఎస్పీ గారు, ఇట్లా 6గురిని మళ్ళీ అసలు ఏంటి ఈ ఎస్ఆర్ఎంలో కాలేజ్లో పిల్లల పరిస్థితి ఏంటి, ఎంత విషమంగా ఉంది, లేకపోతే చాలా ఎక్కువగా ఎగ్జాజరేట్ చేసిన ఫిగర్స్ ఇవి, నిజాలేంటి, కంటామినేషన్ ఏదన్నా ఉంటే దానికి సోర్స్ ఏంటి, దాన్ని ఎలా ఎలిమినేట్ చేయాలి, ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేయండి, దాన్ని కంటైన్ చేయండి అని చెప్పి ఒక కమిటీని వేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు పొద్దునే కూడా మనం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హాస్టల్ మెస్ని విజిట్ చేయడము, తర్వాత అక్కడున్న మెడికల్ క్లినిక్ ఏదైతే ఉందో దాన్ని విజిట్ చేయడము, దాని తర్వాత మొత్తం కాలేజ్కైనా వాటర్ సోర్స్ ఎక్కడి నుంచి ఉంది ఏంటి అని విజిట్ చేయడం, ఈ 3-4 పాయింట్స్ని విజిట్ చేశాము. సో అక్కడ నుంచి కూడా ప్రతి సెంటర్ నుంచి ఫుడ్ శాంపిల్స్ కానీ వాటర్ శాంపిల్స్ కానీ తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఫుడ్ ఏదైతే వండుతున్నారో అక్కడ గ్రోసరీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అలానే ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యి వాళ్ళు వండుతున్నారు, అక్కడ పనిచేసే వాళ్ళు ఎలా అన్ని ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారా లేదా, FSSAI స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నాయా లేదా అని చెప్పి డీటెయిల్గా కూడా ఇంకా మనకి టీం అక్కడే ఉన్నారండి. 2 టీమ్స్ ఉన్నాయి. సో వాటిని పెట్టి ఆ ఇన్వెస్టిగేషన్, ఆ ఎంక్వైరీ ఆన్గోయింగ్గా ఉంది. అలానే మెడికల్ క్లినిక్ వాళ్ళకి ఏదైతే ఉందో దాంట్లో లాస్ట్ 1 వీక్గా ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు, ఏ సిమ్టమ్స్తో వచ్చారు, వచ్చిన టోటల్ పీపుల్లో ఎంతమంది స్టమక్ పెయిన్, వామిటింగ్, డయేరియా సిమ్టమ్స్లో వచ్చారు, అలాంటి డీటెయిల్స్ కూడా కొంచెం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు వాటర్ అనేది అసలు ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఎలా వస్తుంది, అది CRDA నుంచి మరియు బయట పురగల నుంచి వాళ్ళు తీసుకున్నారు. సో దాన్ని వాళ్ళు ఇంటర్నల్గా ఏ ప్యూరిఫికేషన్, ఏ ట్రీట్మెంట్ మెకానిజంని ఫాలో అవుతున్నారు, అదంతా కూడా ఎలా చేస్తున్నారని RWS వాళ్ళతో వెళ్ళి చూడండి. ఎస్ఆర్ఎం కాలేజ్ వ్యవహారంపై సర్కారు సీరియస్ అయింది. గుంటూరు కలెక్టర్ తమీం అన్సారియా అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. విచారణ అధికారిగా తెనాలి సబ్ కలెక్టర్ అంజనా సిన్హా ఉన్నారు. ఎస్ఆర్ఎం కాలేజీలో అంజనా సిన్హా తనిఖీలు చేపట్టారు. కాలేజీలో 300 మంది అస్వస్థతకు గురయ్యారని అంజనా సిన్హా తెలిపారు. ఘటనపై విచారణ చేస్తున్నామని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నివేదికను ప్రభుత్వానికి అందిస్తామన్నారు అంజనా సిన్హా. మా కరెస్పాండెంట్ రవికృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు. రవికృష్ణ, ఈ ఘటనపై ఎటువంటి విచారణ జరుగుతోంది, ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? మొత్తానికి ఎస్ఆర్ఎం కాలేజీలో జరిగినటువంటి ఏదైతే ఫుడ్ పాయిజనింగ్ సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాని మీద మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్గా కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గుంటూరు కలెక్టర్ అయినటువంటి తమీం అన్సారియా అధ్యక్షతన అయితే మాత్రం ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విచారణాధికారిగా కూడా తెనాలి ఈ జాయింట్ కలెక్టర్ అయినటువంటి సబ్ కలెక్టర్ అయినటువంటి అంజనా సిన్హా అయితే మాత్రం ప్రజెంట్ అయితే విచారణ అధికారిగా ఉన్నారు. ఆమె అయితే ఈరోజు ఉదయం ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడతాం, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ వంటకి సంబంధించినటువంటి అక్కడ స్టోర్స్ కానివ్వండి, అదేవిధంగా కూడా ఆ లంచ్ ప్రిపరేషన్స్ కానివ్వండి, అవి మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడైతే మాత్రం పరిశీలించినటువంటి పరిస్థితి. ఏదైతే కిచెన్ ఉందో ఆ కిచెన్లో ఉన్నటువంటి వాతావరణాన్ని పరిశీలించడం, అదేవిధంగా కూడా వాళ్ళకి ఫుడ్ తయారు చేస్తున్నటువంటి మెటీరియల్ని కూడా చూసినటువంటి పరిస్థితుల నేపథ్యం. దీంతో పాటుగా కూడా గతంలో అంటే 3-4 రోజుల క్రితం అయితే మాత్రం ఫుడ్ పాయిజన్ అయింది. ఈ ఫుడ్ పాయిజన్లో
మొత్తం 300 మంది విద్యార్థులు అయితే మాత్రం అస్వస్థకు లోనైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ అవ్వడం ఈ కమిటీ వేయటం జరిగింది. దీనికి అనుగుణంగానే అంజనా సిన్హా అయితే అక్కడికి వెళ్ళి మొత్తంగా కూడా విచారణ చేసిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడింది. గతంలో కూడా పలుమార్లు ఎస్ఆర్ఎం కాలేజీకి సంబంధించి ఈ ఫుడ్కి సంబంధించిన అంశాల్లో మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో మరోసారి భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె అయితే తెలియజేశారు. రవికృష్ణ, థ్యాంక్ యూ. ఈ ఘటనపైన విచారణ చేస్తున్నారు, దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కూడా ప్రభుత్వం చెబుతోంది.